బ్రేకింగ్ న్యూస్. టాలీవుడ్ లో ఎగ్జిబిటర్ల పంచాయతీ చిరంజీవి ఇంటికి చేరింది. ఆయన ఇంట్లో నిర్మాతలు ఎగ్జిబిటర్లు చర్చలు జరిపారు. సింగిల్ థియేటర్లలో పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారు ఎగ్జిబిటర్లు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. లేదంటే పెద్ద సినిమాను విడుదల కానివ్వబోమని హెచ్చరిస్తున్నారు. చర్చల తర్వాత నిర్మాతలు ఎగ్జిబిటర్లు చిరంజీవి ఇంటి నుంచి వెళుతున్నారు. ఆ చర్చల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో మా ప్రతినిధి శ్రీపాల్ అందిస్తారు. రెటిక శ్రీపాల్, ఏదైతే ఇప్పటికే అటు ఎగ్జిబిటర్లతో కూడా అటు చిరంజీవితో చర్చల్లో పాల్గొన్నారు, సో మరి ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు, అప్డేట్స్ ఏంటి? అఖిల, చిరంజీవి ఇంట్లో జరిగిన విషయం అయితే ఎందుకంటే గంట సేపు పాటు కీలక సమావేశం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇటు ఎగ్జిబిటర్ల నుంచి కూడా ఎందుకంటే తీవ్ర సమస్యలు ఉన్నాయని చెప్పేసి 400 థియేటర్లకి 200 థియేటర్లే ఉన్నాయి సార్ అని చెప్పేసి తన గోడు వెలబోసుకున్నారు. ఒక 5గురికి వచ్చి అయితే దిల్ రాజు గారు, సునీల్ నారాయణ గారు ప్లస్ సురేష్ బాబు గారు వీళ్ళ ఆధ్వర్యంలో వచ్చి అయితే చిరంజీవి గారికి అయితే సింగిల్ స్క్రీన్స్ విషయాలు అయితే చెప్పడం జరిగింది. కానీ ఆయన కూడా విని ఇంత సమస్య ఉందా, సింగిల్ స్క్రీన్స్ కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలియదని చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే తన సమస్య అయితే నేను తీరుస్తాను ఖచ్చితంగా. ఇది మళ్ళీ ఎందుకంటే ఒక కమిటీ అయితే వేయడం జరిగింది. ఎగ్జిబిటర్స్ తరఫున, ప్రొడ్యూసర్స్ తరఫున ఒక కమిటీ వేశారు. ఆ కమిటీ నిర్ణయం మేరకే తెలుస్తుంది. ఎందుకంటే కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దానికి కట్టుబడి ఉందామని చెప్పేసి కూడా ఎగ్జిబిటర్లు కూడా ఒక చెప్పడం జరిగింది. అయితే ఎగ్జిబిటర్లు కూడా సానుకూలంగా స్పందించి ఒక గంట పాటు ఎందుకంటే సుదీర్ఘమైన చర్చలు చేయడం జరిగింది. ఇప్పుడు జూన్ 4వ తేదీన సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు. సింగిల్ స్క్రీన్స్ ఎందుకంటే సినిమా బతకాలి అంటే థియేటర్లు ఉండాలి, థియేటర్లు బతకాలంటే సినిమా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇద్దరికి అవసరం కాబట్టి వీళ్ళ డిమాండ్స్, ఎగ్జిబిటర్స్ డిమాండ్స్, గతంలో వీళ్ళు పెట్టిన డిమాండ్స్కి ప్రొడ్యూసర్స్ అంగీకరించకపోవడం వల్లనే చిరంజీవి ఇంటికి అయితే చేరింది. చిరంజీవి కూడా ఒక పెద్ద మనిషి తరహాలో మాత్రం ఇద్దరికి వయా మీడియాగా ఇద్దరికి మధ్యలో ఉండి కూడా ఎందుకంటే ఒక పర్సంటేజ్ విధానాన్ని అయితే తీసుకొచ్చి ఒక పర్సంటేజ్ని అయితే క్లియర్ చేయడానికి ఉన్నారు. ఇది మళ్ళీ తుది నిర్ణయం కూడా బుధవారం రోజునైతే ఫిలిం ఛాంబర్లో మళ్ళీ ఒక మీటింగ్ అయితే పెట్టుకొని, ఎందుకంటే ఇటు ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరఫున కావచ్చు, ఇటు ఎగ్జిబిటర్స్ తరఫున కావచ్చు, తెలంగాణ ఎగ్జిబిటర్స్ తరఫున వీళ్ళు ఒక కమిటీ నిర్ణయించిన మేర పర్సంటేజ్ మాత్రం ఖచ్చితంగా అమలు జరుగుతుందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. చిరంజీవి కూడా దీనికి ఒక అధ్యక్షత వహించి తనకు పెద్దరికంగా వహించి అయితే ఇది వయా మీడియా దీన్ని క్లియర్ చేయడం జరుగుతుందని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు గంట సేపు విన్న తర్వాత అతను కూడా మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కూడా వచ్చి వాళ్ళ వాదనలు కూడా చెప్పడం జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు సాయంత్రం గిల్డ్ నిర్మాతలు ఆ తర్వాతే తుది నిర్ణయం తీసుకొని ఎంత పర్సంటేజ్ విధానం, ఇప్పుడు మల్టీప్లెక్స్లో ఎందుకంటే 55%, 45% ఉంటుంది, ప్రొడ్యూసర్స్కి 55%, డిస్ట్రిబ్యూటర్స్కి 45% ఉంటుంది. అయితే దానికి ఎలా అని చెప్పేసి కూడా దీన్ని కూడా ఒక వయా మీడియా ఒక పర్సంటేజ్ విధానాన్ని క్లియర్ చేసి ఆ పర్సంటేజ్ విధానం ఖచ్చితంగా వీళ్ళందరికీ ఒక న్యాయం జరిగేలా చూస్తానని చెప్పేసి కూడా చిరంజీవి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మీటింగ్ పూర్తయి కూడా వీళ్ళందరూ వెళ్ళిపోవడం జరిగింది, దిల్ రాజు గారు, సురేష్ బాబు గారు వీళ్ళు. ఎందుకంటే ఇప్పుడు జరిగేది ఎందుకంటే నిర్మాతల తరపున వచ్చి కూడా వాళ్ళ తరపున కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకొని ఆ తర్వాతే తుది నిర్ణయం కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. అఖిల. రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ. He gave a very good response. మా బాధ విన్నాడు. అట్లీస్ట్ మోర్ దెన్ 1 hour 10 minutes కూర్చున్నాము. మా బాధ అంతా చెప్పినాము. ఇట్లా ఇంత ప్రాబ్లం అవుతున్నాయి, ఆయనకి ఇంకా తెలియదు ఇన్ని థియేటర్స్ బంద్ అవుతున్నాయా, ఓకే సింగిల్ స్క్రీన్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పిండు. వాళ్ళు ఇప్పుడు అంతా ఎవరైతే కమిటీ చేసిరో వాళ్ళ ఏదైతే బాడీ ఉందో వాళ్ళతో కూడా పిలిచి మాట్లాడుతూ ఉన్నాడు. మేము కూడా రేపు ఒక దినం మా ఎగ్జిబిటర్స్తో కూడా కూర్చొని మాట్లాడి విల్ గివ్ ద ఫైనల్ డిసిషన్ ఏంది ఏం సంగతి అని. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు తెలంగాణ ఛాంబర్ ఎగ్జిబిటర్స్ అండ్ సురేష్ బాబు గారు, నేను, కేఎల్ నారాయణ గారు, చిరంజీవి గారిని కలవడం జరిగింది. అల్లు అరవింద్ గారు కూడా వచ్చి జాయిన్ అయ్యారు. సో ఈ పర్సంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో లాస్ట్ 1 week బ్యాక్, ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని రేపు దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారు కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. సో వారు కూడా ఎగ్జిబిటర్స్కి మాట ఇచ్చారు. సో అందరితో మాట్లాడి రేపు ఎల్లుండట్లో ఈ సమస్యని ఎలా కమిటీకి అప్పచెప్పి ఆ కమిటీ ద్వారా ఫినిష్ చేద్దామని చెప్పారు. సో ఎగ్జిబిటర్స్ అందరూ సంతోషంగా ఉన్నారు ప్రస్తుతానికి. ఈరోజు ఇక చూసాం కదా, అటు చిరంజీవితో భేటీ తర్వాత ఎగ్జిబిటర్లందరూ కూడా చిరంజీవి సానుకూలంగా స్పందించినట్టయితే చెప్తున్నారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపాల్ లైవ్ లో అందిస్తారు. శ్రీపాల్, అటు ఎగ్జిబిటర్లు మాట్లాడిన తీరు కూడా మనం చూస్తున్నాము, అటు చిరంజీవి కూడా మాకైతే ఏదైతే అన్నిటిపైన కూడా సానుకూలంగా స్పందించినట్టు చెప్తున్నారు. అసలు వీళ్ళు ఏం డిమాండ్లు చేశారు? ఎందుకంటే అటు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఆడితేనే కానీ సామాన్యులు కూడా ఎక్కువ సింగిల్ స్క్రీన్ థియేటర్స్కి వెళ్తూ ఉంటారు. మరి దీనిపై ఎప్పటిలోగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది?
అఖిల 2018 నుంచి వీళ్ళైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే ఎగ్జిబిటర్ల సమస్యలు అనేది 2018 నుంచి ఉన్నది. హరిహర వీరమల్లు సినిమా టైంలో, పవన్ కళ్యాణ్ గారి సినిమా టైంలో కూడా వీళ్ళు ఆపడం జరిగింది. కానీ అప్పుడు కూడా సానుకూలంగా స్పందించి మళ్ళీ కొద్ది రోజులు టైం ఇవ్వండి, ఆ తర్వాతే చూసుకుందాం, ఇప్పుడిప్పుడే కరోనా అయిపోయింది, ఒక పెద్ద సినిమా వస్తుంది, సినిమా ఇండస్ట్రీ బతకాలంటే పెద్ద సినిమాను ఆపకూడదని చెప్పేసి ఆ టైంలో వదిలేసినట్టు జరిగింది. కానీ ఈ టైంలో పెద్ద సినిమా ఖచ్చితంగా వీళ్ళైతే ఒక పట్టుబట్టుకొని ఉన్నారు. ఈ సినిమా ఖచ్చితంగా వస్తేనే మాకు, ఎందుకంటే సంక్రాంతి నుంచి ఇప్పటి వరకు ఒక సినిమా లేదు, థియేటర్లన్నీ మూసుకొని ఉన్నాం, ఇప్పటి వరకు ఏ థియేటర్ కూడా సరిగ్గా రన్ అవ్వట్లేదు. ఎందుకంటే ఫంక్షన్ హాల్గా మారబోతున్నాయి థియేటర్లు బ్రతకాలంటే పెద్ద సినిమాలు రావాలి. అందుకే దాన్ని పర్సంటేజ్ విధానం అయితే పెట్టుకోవడం జరిగింది. ఆ పర్సంటేజ్ విధానం ఎంత ఏందనేది కూడా తెలియదు. ఇప్పటివరకు ప్రస్తుతం మన దేశంలో సౌత్ ఇండియాలో ఎట్లాగే ఉన్నదైతే 55%, 45% ఉంది. ఒక వీక్ అలా ఉంటుంది, నెక్స్ట్ వీక్ మళ్ళీ రివర్స్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్కి, డిస్ట్రిబ్యూటర్కి. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు పరిస్థితి బాగా లేదు కాబట్టి ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాం. పెద్ద సినిమానే కాదు, ఇక నుంచి ఏ సినిమా వచ్చినా పర్సంటేజ్ విధానమే ఉంటుంది. రెంట్ విధానం మాకొద్దు, రెంట్తో అయితే మేము తీవ్రంగా నష్టపోతున్నాం, పర్సంటేజ్ విధానమే ఖచ్చితంగా కావాలన్నప్పటికీ చిరంజీవి గారు కూడా వాళ్ళ సానుకూలంగా వాళ్ళ మొత్తం విన్న తర్వాత గంట 10 నిమిషాల వరకు తన మీటింగ్ పూర్తి చేసుకొని ఆ తర్వాత మీ సమస్యలు కూడా నేను తీరుస్తానని కూడా చెప్పడం జరిగింది. కానీ ఎప్పుడు తీరుస్తారు అంటే, ఎల్లుండి తీరుస్తారా, రేపు అవుతుంది అనేది కూడా తెలియాల్సింది. ఎందుకంటే మరోసారి ఈ కమిటీతో కూడా బుధవారం మీటింగ్ ఉందని చెప్పి తెలుస్తుంది. అఖిల శ్రీపాల్, అయితే దిల్ రాజు మాట్లాడడం కూడా మనం చూస్తాము. మరి ఆయన చెప్పినట్టు ఎగ్జిబిటర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జిబిటర్లు సంతోషంగా ఉన్నారు ప్రస్తుతానికైతే. ఎందుకంటే ఎంత పర్సంటేజ్ విధానం అని తెలియదు. ఎందుకంటే మల్టీప్లెక్స్తో పోల్చుకుంటే మల్టీప్లెక్స్లో ఫెసిలిటీస్ ఎక్కువగా ఉంటాయి, ఇప్పుడు సింగిల్ స్క్రీన్స్లో ఫెసిలిటీస్ తక్కువగా ఉంటాయి. ఎందుకంటే మరి సింగిల్ స్క్రీన్లో కూడా ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఒక్కొక్క థియేటర్ 1200 మంది, 1500 మంది, 1000 మంది ఉంటారు. మల్టీప్లెక్స్లో తీరా చూస్తే 330 మంది, 350 మంది హైయెస్ట్, 400 మంది హైయెస్ట్. కాకపోతే దానికి ఉన్న రేషియో, దీనికి ఉన్న రేషియో డిఫరెన్స్ అని చెప్పుకోవచ్చు. కానీ ఒక సినిమా పర్సంటేజ్ విధానం సింగిల్ స్క్రీన్ ఇవ్వడం మొదలు పెడితే ఒక పెద్ద సినిమాకి ఏపీ తెలంగాణలో 25 కోట్లు, అంటే 15 కోట్ల నుంచి 25 కోట్ల వరకు డిఫరెన్స్ అయితే వస్తుందని చెప్పేసి అయితే ప్రొడ్యూసర్స్ వాపోతున్నారు. ప్రొడ్యూసర్స్ అయితే కాస్త ఇవ్వడానికైతే నిరాకరిస్తున్నారు తెలుస్తుంది. కానీ ఎంతవరకు ఇస్తారు, ఎంతవరకు పర్సెంటేజ్ అనేది కూడా రేపు కానీ ఎల్లుండి కానీ మరోసారి మీటింగ్ పెట్టుకొని పూర్తి చేసుకొని త్వరలో వివరాలు చెప్తామంటున్నారు. అట్లా శ్రీపాల్, అయితే ఈ వివాదం కాస్త పెద్ద సినిమాపై ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందనుకోవచ్చు, అప్పటికే లైన్ క్లియర్ చేస్తారనుకోవచ్చు. ఖచ్చితంగా అఖిల వీళ్ళైతే సినిమా వేయనని చెప్తున్నారు. ఎందుకంటే పెద్ద సినిమాకి, ఎందుకంటే పర్సంటేజ్ విధానం అనేది లేకపోతే ఈ సినిమా మాకు అనవసరం అని కూడా చెప్తున్నారు. ఇటు ప్రొడ్యూసర్స్ వాదన కూడా ఇన్సైడ్ వివరాల ప్రకారం ఏంటంటే వాళ్ళు కూడా సినిమా మేము సింగిల్ స్క్రీన్స్కి ఇవ్వమని చెప్తున్నారు. కానీ ఎక్కడైతే కలెక్షన్స్ వస్తుందో, ఎక్కడైతే హీరోయిజము, హీరో ఫ్యాన్స్ కావచ్చు, కటౌట్లు కావచ్చు, అది మల్టీప్లెక్స్లో కట్టడానికి వీల్లేదు. కానీ ఈ సింగిల్ స్క్రీన్స్లో అయితే ఇప్పుడు వాళ్ళు పేపర్స్ వేయడం కానీ, వీలలు వేయడం కానీ, ఫ్యాన్స్ ఒక ఎంజాయ్ చేయాలంటే సింగిల్ స్క్రీన్స్లో ఆడితేనే హీరోయిజం కూడా ఎలివేట్ అవుతుందని చెప్పేసి తెలుసు. వాళ్ళ కటౌట్లు కానీ, థియేటర్ ముందు ఏం పెట్టినా కానీ ఆ హీరోలు కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. కానీ ఇది త్వరలో ఎంత పర్సంటేజ్ విధానం అయితే తెలియడానికి కాస్త టైం పట్టే ఉంది. కానీ ఇది June 4 త్వరలో వస్తుంది కాబట్టి వీళ్ళు అగ్రిమెంట్స్ కూడా చేసుకోవాలని థియేటర్స్ వాళ్ళకి. ఇప్పటివరకు ఏ అగ్రిమెంట్ చేయలేదు. సింగిల్ స్క్రీన్స్ 250 థియేటర్లు ఉన్నాయి సిటీలో, అంటే మన తెలంగాణ పరంగా ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్. కానీ ఏ సెంటర్లో ఖచ్చితంగా 150 థియేటర్లు ఉంటాయి. ఆ 150 థియేటర్ల కలెక్షన్స్ ఆగిపోతే మాత్రం 25 కోట్ల డిఫరెన్స్ వస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ డిఫరెన్స్ రాకుండా ఉండడానికే ఆ పర్సంటేజ్ విధానాన్ని కూడా పెట్టి ఎలా నిర్ణయిస్తారని చెప్పేసి కూడా వాళ్ళ కమిటీ నిర్ణయిస్తుంది. హెల్తీగా సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. కమిటీ నిర్ణయించిన మేరకే మేము హ్యాపీగా ఉంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎగ్జిబిటర్స్. అఖిల రైట్ శ్రీపాల్, థ్యాంక్ యూ.